మామూలుగా అంటూ ఉంటారు చాలామంది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉండి డైరెక్టర్ అయిపోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు అంటే బేసిక్ ప్రాపర్ ఇలా రాయాలి ఇది ఫార్మేట్ అని తెలిసి ఉంటుంది కదా. వాళ్ళకి నచ్చిన కథలు రాసుకొని అవే ఇవి పర్ఫెక్ట్ అని ఫీల్ అయ్యి అండ్ ఇక్కడికి వచ్చి ఎవరికైనా నెరేట్ చేసినప్పుడు అంటే చాలా ఉంది, ఇంకా నేను అనుకున్నదే కాదు, ఇంకా చాలా ఉంది అనుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయా మీకు? అలాగా ఎవరికైనా నెరేట్ చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేయడం కానీ ఎవరికి నెరేట్ చేయలేదు అసలు? మీరు చేశాను, బట్ ఎప్పుడు నేను చెప్పినవన్నీ వాళ్ళకి బాగా నచ్చేటి. సో ఇందులో ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పుడు అనిపించలేదు. అండ్ చాలా రేర్గా నెరేట్ చేస్తాను నేను రాసుకున్న స్టోరీస్ అన్ని నెరేట్ చేసిన పర్సన్ అంటే శ్రీ విష్ణు. అన్నీ నెరేట్ చేశారా? ఇప్పటికి ఒక 3 చేశానండి అంతే. ఓకే, అందులో ఇది పిక్ చేసుకున్నారు, ఇది మా అబ్బాయి పోకో అంతే. ఓకే, మీరు క్యారెక్టర్స్ చూస్ చేసుకునేటప్పుడు మీ క్రైటీరియా అని అడగను కానీ ఈ రోల్కి నెక్స్ట్ రోల్కి చేంజ్ ఉండాలి, నెక్స్ట్ రోల్ అనేది నా కెరియర్లో ఛాలెంజింగ్గా ఉండాలి, నా నుండి ఇంకోటి ఏదో కొత్తది బయటికి రావాలి అని చూస్ చేసుకుంటారా? లేదండి, ఫస్ట్ కథే. క్యారెక్టర్ దాకా సెకండ్ ఆలోచిస్తా. ఫస్ట్ కథే. ఆ కథతో పాటు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఏదన్నా కొత్తగా అనిపించిందంటే అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ కంపేర్ చేసినప్పుడు ఒక ఫిల్మ్లో చేసినట్టు ఇంకొక ఫిల్మ్లో చేయకూడదు అనేది నా పర్సనల్ ఇది. అది స్లోగా కథ ఓకే అయిన తర్వాత డైరెక్టర్తో డిస్కషన్స్ అప్పుడు అది స్లోగా చెప్తాను. అది ఓకే అనుకుంటే ఇది వేరేగా వస్తుంది అన్నమాట. చేసేటప్పుడు వేరేగా వస్తుంది. అంటే ఒక దాంట్లో చేసినట్టు ఇంకొక దాంట్లో మ్యాక్సిమం చేయకుండా ఉంటాను ట్రై చేస్తాను. మేబీ అంటే మేనరిజమ్స్ చేంజ్ చేస్తాంటారా? కంప్లీట్ యాక్టింగ్, నవ్వడం కానీ నుంచి ఏడవడం కానీ అన్నీ కూడా. మేబీ క్యారెక్టరైజేషన్ సేమ్గా ఉండి ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి, బట్ కథ కొత్తగా ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఫస్ట్ కథేనండి, తర్వాత క్యారెక్టరైజేషన్ అవన్నీ పర్సనల్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ అంతే. ఫస్ట్ కథ బాగుందంటే. అండ్ ఈ మూవీకి అసలు మీకు ఎలా పరిచయం కుమార్ గారితో? నేను సోలో మూవీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను. తను నాకు అక్కడ పరిచయం అండి సోలో సినిమాలో. బికాజ్ రోహిత్ తన ఫ్రెండ్స్, సో అక్కడ పరిచయం. సోలోలో వచ్చిన క్యారెక్టర్ కూడా చేసేస్తాను. వైజాగ్ బీచ్ రోడ్లో ఒక కేఫ్లో షూట్ చేస్తున్నాం. ఒక డైలాగ్ చెప్పాడు ఇప్పుడు, చిన్న డైలాగ్, చాలా చిన్న డైలాగ్. ఏంటంటే అవునా వెళ్ళి ఒక టీఆర్ పెట్టరా అంటాడు. తను చెప్పిన విధానం నాకు బాగా నచ్చి చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావు అబ్బాయి అని అలాగే చెప్పాను. ఆఫ్టర్ దట్ 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనుకుంటా మా కాలేజీలో గీతం కాలేజీలో షూట్ చేస్తున్నాం నైట్ లేడీస్ హాస్టల్లో. షార్ట్ గ్యాప్లో మధ్యలో మాట్లాడుతూ నువ్వే నా ఫస్ట్ సినిమా హీరో, నీతోనే చేస్తానని చెప్పారు. అప్పుడు 2011లోనే చెప్పేశారు. అప్పుడు తను ఏమనుకున్నాడో నాకు తెలియదు, అడుగుదాం ఇప్పుడు ఏమనుకున్నా. తర్వాత ఒక కథ రాసుకున్నా, తనకి చెప్పడం జరిగింది. ఎస్ చెప్పలేదు, నో చెప్పలేదు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకో కథ ఉందని ఫోన్ చేసి హుదూద్ వచ్చింది అప్పుడు వైజాగ్కి. ఆ టైంలో నేను కూడా హుదూద్ లాగా తన మీద పడ్డా, వింటావా అంటే అప్పుడు కూడా ఎస్ లేకుండా సటిల్ ఎక్స్ప్రెషన్ జస్ట్ ఆ స్మైల్ చెల్లిపోయారా? లేదు ఫోన్లో, కానీ నాకు దొరకట్లా. ఒక రోజు గట్టిగా వింటావా అంటే సరే వస్తున్నాను విన్నాడు. ఒక స్టోరీ చెప్పాను, నచ్చింది అన్నాడు. ఇంకోటి ఉందన్నావు కదా ఏంటి అన్నాడు, అది కూడా చెప్పా, నచ్చింది అన్నాడు. ఇది చేద్దాం అన్నాడు. సరే అని ఇంటికి వెళ్ళిపోయాను. బట్ నాకు నమ్మకం ముందు విన్నదే ఓకే చేస్తాడని. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కాల్ చేసి ఇది కాదు అదే చేద్దాం అన్నాడు. బట్ భయంగా ఉంది, నా మీద ఎంత వర్కౌట్ అవుతుందో, నేను చేయగలనా, నీకు నచ్చిందా అని అడిగాను. నచ్చింది అన్నాడు. నో ప్రాబ్లం, నేను ఓకే, నేను హ్యాండిల్ చేస్తాను రా అన్నాను. వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ కథ కూడా చెప్పలా. ఆ డిస్కషన్ అయిన 1.5 yearకి మూవీ స్టార్ట్ అయింది. కానీ అప్పటికే ఓకే చేశారు. తను అదే నమ్మకమేమో అడగడు ఎక్కువ. సో అలా జరిగింది. వాచ్ అవర్ ఇంటర్వ్యూ విత్ హర్షిని ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్.